హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో, ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్ ఎలా పెట్టాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో, ఇక్కడ మీరు గనుక చూసినట్లయితే ఇక్కడ నేను స్క్రోల్ చేస్తున్నా కదా! వీటిల్ని హైలైట్స్ అంటారనమాట. సో, ఇట్లా మీరు మామూలుగా యాడ్ చేస్తే మీకు ఏదైతే ఫోటో ఉందో అదే కనిపిస్తది. కానీ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మై ఎర్నింగ్ దగ్గర ఈ హైలైట్ లోపల ఎర్నింగ్ అని ఉంది. సో, ఇక్కడ ఈమెయిల్ ప్రూఫ్ దగ్గర ఈ హైలైట్ లోపల ఈమెయిల్ ప్రూఫ్ అని ఉంది. సో, ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్ లుక్ వస్తదనమాట మన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కి. సో, లాస్ట్ ఒక వీడియోలో మనం ఏం చూసామంటే ఇక్కడ పైన ఇవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఇట్లా లింక్ ఎలా యాడ్ చేయాలి, ఇట్లా కొంచెం ప్రొఫెషనల్ లుక్ ఎలా కనపడాలి అనేటట్టు ఒక వీడియో చేశాను. మీరు అది గనక చూడకపోతే చూడండి. ఈ వీడియోలో మాత్రం ఈ హైలైట్స్‌ని ఎలా యాడ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైలైట్స్ యాడ్ చేయడానికి మీరు ఒక యాప్ ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటది. సో, మీకు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తది కదా! స్టోరీ ఆర్ట్ అనే యాప్. సో, ఈ యాప్ ఇన్‌స్టాల్ చేయాలి. దీనికోసం మీరు ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్‌లో సెర్చ్‌లో ఇక్కడ స్టోరీ యాప్ ఆర్ట్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఒక యాప్ వస్తది. సో, దీన్ని మీరు ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటది. సో, ఒకసారి చూడండి యాప్ కరెక్ట్‌గా ఈ స్టోరీ ఆర్ట్ అనే యాప్. సో, దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి. సో, ఇప్పుడు నేను ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా యాడ్ ఒకటొస్తుంది. దీన్ని ఇంటూ కొట్టేయండి. సో, ఇక్కడ మీరు గనక చూసుకుంటే మీకు కొన్ని టెంప్లెట్స్ లాగా అంటే వాళ్ళే ముందు క్రియేట్ చేసిస్తారు. సో, లోగోస్ డిజైన్ చేయొచ్చు, లేదా వీడియోస్ గానీ, బ్యానర్స్ గానీ ఇట్లాంటివి ఏవైనా డిజైన్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో ఏంటంటే కొన్ని అయితే పెయిడ్ ఉంటాయి. పెయిడ్ తీసుకుంటే కొంచెం ఇంకా ప్రొఫెషనల్‌గా కనపడేలాగా వస్తాయన్నమాట బ్యానర్స్ గానీ ఇవన్నీ ఏమన్నా. సో, దీంతో ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ టెంప్లెట్స్‌లో ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కలెక్షన్స్‌లో చూసుకుంటే ఈ కలెక్షన్స్ ఏంటంటే ఒకే ఫోటోలో 2, 3 ఫోటోలు యాడ్ చేసి దానికి డిస్క్రిప్షన్ ఇచ్చి అట్లా ఏమన్నా చేయాలనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉంటాయి కదా! ఈ ఫోటో ప్లేసెస్‌లో మన ఫోటోస్ యాడ్ చేసుకోవచ్చు, చేయొచ్చు. సో, ఇది కూడా మనకు అవసరం లేదు. దీంట్లో ఇక్కడ చాలా రకాలు ఉంటాయి చూడండి. పేపర్ అని, న్యూ అని, సమ్మర్ అని ఇట్లా మీకు ఎటువంటివి కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో మై స్టోరీస్ అని ఉంటాయి. సో, మనం ఏదైతే క్రియేట్ చేస్తామో అవి ఇక్కడికొస్తాయి. సో, ఇప్పుడు మనం ఫస్ట్ యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ టెంప్లేట్స్ అని ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయండి. మీరు చిన్నగా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ హైలైట్ కవర్ అని ఉంటది. సో, కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద హైలైట్ కవర్ అని. సో, దాని లోపల కొన్ని మీకు ఇట్లా హైలైట్స్ అని పెట్టుకోవడానికి ఉంటదనమాట. సో, ఇక్కడ కిరీటం సింబల్ కనిపిస్తుంది కదా! అదేంటంటే అవి పెయిడ్ వర్షన్స్. అవి మనం డబ్బులు కట్టితేనే మనం అయి యూజ్ చేసుకోగలం. సో, ఇట్లా కిరీటం సింబల్ ఏం లేనివి చూసుకుంటే మీరు ఇవన్నీ వచ్చేసరికి ఈ మామూలనమాట. అంటే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఇలా డైరెక్ట్‌గా కావాలంటే ఇది డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్లేసెస్‌లో మీరు ఇమేజెస్ అయినా పెట్టుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఒక ఇక్కడ టెక్స్ట్ మీద టైప్ చేశాను. సో, దీంట్లో వచ్చేసరికి ఒక స్టోరీ అని చెప్పి రాస్తున్నాను. ఓకే. సో, ఇక్కడ ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంది కదా! ఆ ఇమేజ్ నేను తీసేస్తున్నాను. ఇక్కడ స్టోరీ అని చెప్పి రాస్తున్నాను. దీన్ని కొంచెం హైలైట్ చేస్తున్నాను. హైలైట్ చేసినాక ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి మనకి. సో, ఇట్లా రౌండ్‌గా సర్కిల్‌లాగా కావాలంటే ఇలా వస్తాయి. మీకు ఎలా కావాలంటే ఒకసారి మీ యాప్‌లోకి చూసుకుంటే మీకు కొంచెం ఇంకా ఐడియా వస్తది. సో, ఇట్లా ఫోటోస్ కూడా ఉంటాయి. ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీయే మనకి. తర్వాత చూసుకుంటే కలర్స్ ఏమైనా కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకోవచ్చు. లేదా మీకు ఫోంట్ స్టైల్స్ కావాలన్నా గానీ ఇక్కడ స్టైల్స్‌లోకెళ్తే మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సో, ఇక్కడ మనకి ఇది బాగున్నట్టుంది. సో, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేశాను. ఓకే. ఇక్కడ దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. సో, ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ నేనేం చేస్తానంటే స్టోరీ అని చెప్పి రాస్తా. సో, నేనిక్కడ జస్ట్ ఎగ్జాంపుల్‌కి స్టోరీ అని చెప్పి తీసుకుంటున్నా. మీరు ఏమైనా తీసుకోవచ్చు. ఎర్నింగ్ అని గానీ, ఈమెయిల్ ప్రూఫ్ అని గానీ ఏదైనా. సో, ఎర్నింగ్స్ అని క్లిక్ చేస్తున్నాను. దీన్ని ఇట్లా కొంచెం హైలైట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మీరు ఇట్లా చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పైన చూసారా? ఒక డౌన్‌లోడ్ సింబల్ కనిపిస్తుంది. సో, ఇక్కడ గనక మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇదనేది మీ దానిలో డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి కింద
ఇక్కడ ఆల్బమ్స్‌లో డౌన్‌లోడ్ అవ్వాలా? లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో సేవ్ చేయాలా? వాట్సాప్‌లోనా అని చెప్పి అడుగుతుంది. సో, ఇక్కడ ఆల్బమ్స్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా సేవ్ టు ఆల్బమ్స్ అని వస్తది. సో, దాన్ని తీసుకెళ్ళి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం చేయాలంటే, ఇక్కడ మీరు కొన్ని స్టోరీస్ పెట్టుంటారు ఆల్రెడీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనేం చేస్తానంటే చూడండి, ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదా! న్యూ అనే సింబల్, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొన్ని స్టోరీస్ దీనిలో యాడ్ చేయాలి. సో, ఒక క్లిక్ చేశాను దాని మీద. మనం ఇంతకుముందు యాడ్ చేసిన స్టోరీస్ అన్నీ కనిపిస్తాయన్నమాట ఇక్కడ. సో, దీంట్లో నేను ఎగ్జాంపుల్ కోసం ఏదో ఒకటి తీసుకుంటున్నాను. ఇదొకటి. సో, 3 సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, ఎడిట్ కవర్ అని చెప్పి వస్తుంది. సో, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద ఆల్బమ్స్ సింబల్ ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏదైతే డౌన్లోడ్ అయిందో అది వస్తది. సో, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు నెక్స్ట్ క్లిక్ చేస్తే సో, ఆటోమేటిక్‌గా మీరు ఇందాక క్రియేట్ చేసిన మీకు ఇక్కడ హైలైట్ కవర్ కింద వస్తది. సో, ఇక్కడ డన్ మీద క్లిక్ చేస్తే సో, ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఇట్లా వస్తదనమాట. సో, ఇక్కడ హైలైట్ నేమ్ వచ్చేసరికి మీకు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో, నేను వచ్చేసరికి ఎర్నింగ్ టెస్ట్ అని చెప్పి ఏదో ఒకటి ఇస్తున్నాను. సో, తర్వాత డిలీట్ చేసేస్తాను నేను దీన్ని. సో, కాబట్టి ఎర్నింగ్స్ టెస్ట్ అని చెప్పి ఇస్తున్నాను. డన్ మీద క్లిక్ చేశాను. సో, ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఈ హైలైట్స్‌ని మనం రీల్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఆప్షన్ అడుగుతుంది. సో, ఇప్పుడైతే ప్రస్తుతానికి అవసరం లేదు. నాట్ నౌ క్లిక్ చేసేస్తున్నాను. మీరు ఇక్కడ గనక చూసుకుంటే మనం ఇప్పుడే క్రియేట్ చేసిన ఈ ఎర్నింగ్స్ టెస్ట్ అనేది మనకొచ్చింది. దాని లోపల కొన్ని హైలైట్స్ అనేవి వస్తున్నాయి. సో, ఇలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటేంటంటే మీరు ఆల్రెడీ ఏదైనా ఉన్న దానికి మార్చుకోవాలన్నా సో, ఇప్పుడు మీరు ఆ హైలైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసారు కదా! మోర్ అనేది ఉంది. సో, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ హైలైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, సెకండ్ ఆప్షన్. సో, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకుంటే ఇందాక చేసినట్లే సేమ్. సో, ఇక్కడ ఎడిట్ కవర్ క్లిక్ చేస్తే మనం ఏమన్నా ఫోటోని మార్చుకోవచ్చు. లేదా ఇక్కడ టైటిల్ దగ్గర మార్చుకున్నా ఇక్కడ మార్చుకోవచ్చు. లేదా ఇక్కడ సెలెక్ట్ చేసినయన్నీ ఇటు వస్తాయి. ఇక్కడ రైట్ సైడ్‌లో చూసుకుంటే మనం ఇప్పటివరకు ఏమైతే స్టోరీస్ పోస్ట్ చేసామో ఆ స్టోరీస్ అన్నీ వస్తాయి. అయన్నీ సెలెక్ట్ చేసి డన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ ఫస్ట్ సేల్ అనే దానిలోకి మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అయన్నీ వచ్చేస్తాయన్నమాట ఇటు సైడ్‌కి. సో, మీకు ఈ వీడియో అర్థమైందనే అనుకుంటున్నాను. జస్ట్ ఏం లేదు, ఒక యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దానిలో మనం ఇట్లా ఫోటోస్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫోటోస్ వచ్చేసరికి మనం ఇట్లా దీనిలో ఎడిట్ రీల్ కింద పెట్టుకొని అప్లోడ్ చేసుకుంటే బాగుంటది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని కూడా ఇప్పుడు క్రియేట్ చేసిన దాన్ని డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేయాలంటే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ అనే సింబల్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ హైలైట్ అని ఉంది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత రిమూవ్ ఫోటో. ఓకే. రిమూవ్ ఫోటో అంటే మాత్రం నా జస్ట్ లోపల ఉన్న ఫోటో రిమూవ్ అయింది. సో, ఇప్పుడు ఇంకో ఫోటో కూడా ఉంది. సో, దీన్ని కూడా రిమూవ్ చేసేస్తాను. రిమూవ్. సో, ఇప్పుడు ఫైనల్‌గా మనం 3 సెలెక్ట్ చేసాం కదా! ఆ 3ని నేను ఇప్పుడు రిమూవ్ చేసేస్తాను. రిమూవ్ అయిపోయింది. మీరు ఇక్కడ హైలైట్స్‌లో గమనిస్తే మనం ఇప్పుడు క్రియేట్ చేసింది లేదు. డిలీట్ చేసేసాం కాబట్టి. సో, కాబట్టి మీరు ఇలా హైలైట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటే కొంచెం మన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ అనేది ప్రొఫెషనల్ లుక్‌తో ఉంటుంది. సో, కాబట్టి మీకు ఆన్‌లైన్ నుంచి మనీ ఎలా సంపాదించాలనే ఇంట్రెస్ట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. సో, దీంట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా గానీ నాకు మెసేజ్ చేయండి. సో, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.